ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా చిన్నలైన కాని మనస్సును లోతుగా హత్తుకునే ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఇది 1957 నాటి ఒక పాత ట్రాన్స్క్రిప్ట్ నుండి తీసుకున్న ఒక అపురూపమైన సంఘటన. ఒక చిన్న పిల్లాడు, విశాలమైన ఒక పొలం. అసలు నిజమైన చిత్తశుద్ధికి అర్థమేమిటి అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రార్థనలో మనం వాడే మాటల కన్నా మనస్సులోని ఉద్దేశ్యానికే ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే కథలోకి వెళ్లే ముందు అక్షరమల ఒక ప్రార్థన కాగలదా? ఒక్కసారి ఆలోచించండి. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. సాధారణంగా ప్రార్థన అంటే ఎంతో అందమైన పదాలతో వ్యాకరణబద్ధంగా కూర్చిన వాక్యాలు అని కదా మనం అనుకుంటాం. కాని కేవలం ఏ, బి, సి, డి ఇలా ఇంగ్లీష్ అక్షరాలు చదవడం ప్రార్థన ఎలా అవుతుంది? ఈ ఆసక్తికరమైన రహస్యాన్ని, దీని వెనుకున్న ఆశ్చర్యకరమైన నిజాన్ని మనం ఇప్పుడు ఈ విశ్లేషణ ద్వారా విప్పుదాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విభాగం 1. అక్షరమాల ప్రార్థన. దక్షిణ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఇది. ఒక పొలంలో అప్పటిదాకా కష్టపడి దున్నిన ఒక చిన్న పిల్లాడు మట్టిలో ఆ చాలుమీదే మోకరిల్లున్నాడు. కళ్ళు మూసుకుని ఎంతో ఏకాగ్రతతో ఏబీసీడీ అని అక్షరమాలను పదేపదే చదువుతున్నాడు. అలా ఆ అక్షరాలన్నీ చదివేశాక చివరగా ఎంతో భక్తితో ఆమెన్ అని ముగించాడు. దీని తర్వాతేం జరిగిందంటే విభాగం 2. మత గురువు గందరగోళం. సరిగ్గా అదే సమయానికి ఆ దారిగుండా వెళుతున్న ఒక మతగురువు ఈ అసాధారణమైన ప్రార్థనను చూసి విస్తుపోయాడు. దేవుని ముందు మోకరిళ్ళి ప్రార్థించడం మామూలే, కాని దేవుణ్ణి స్తుతించే పదాలకు బదులుగా స్కూల్లో పిల్లలు చదివే అక్షరమాలను చదవడం అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు ఆయన పిల్లాడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, నేను దేవుణ్ణి సేవకుణ్ణి, నేను నువ్వు ప్రార్థించడం విన్నాను, కాని నువ్వు కేవలం అక్షరమాలను మాత్రమే చదువుతున్నావు, ఎందుకు నాకస్సలు అర్థం కావడం లేదు అని. ఆ క్షణంలో ఆ మతగురువు ఆశ్చర్యం, కుతూహలం ఈ మాటల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. విభాగం 3. హృదయ విదారకమైన నేపథ్యం. ఆ మతగురువు అడిగిన ప్రశ్నకు ఆ పిల్లాడు ఇచ్చిన సమాధానం వింటే ఎంతటి కఠినాత్ముడి మనసైనా కరిగిపోతోంది. ఆ చిన్నారి ఎంతో అమాయకంగా, అయ్యా, నేను ప్రార్థించలేను, నేను ఎప్పుడూ ప్రార్థించలేదు అని అన్నాడు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. తన సృష్టికర్తతో ఎలా మాట్లాడాలో, తన బాధను ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని ఒక దయనీయ స్థితి అది. తనకు ప్రార్థన చేయడం ఎవరూ నేర్పించలేదని ఆ పిల్లాడు ఎలాంటి దాపరికమూ లేకుండా నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. ఆ పిల్లాడి గతం వింటే నిజంగా చాలా బాధేస్తుంది. వాళ్ళమ్మానాన్నలు దేవుణ్ణి నమ్మేవారు, ఎప్పుడూ ప్రార్థనలు చేసేవారు. కాని ఆ పిల్లాడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించడం ఆ బాలుడికి ఇంకా గుర్తుంది, కాని ఆ ప్రార్థన ఎలా చెయ్యాలో ఆమె నేర్పించేలోపే కన్ను మూసింది. ఆ తర్వాత ఆ పిల్లాడు ఒక క్రూరుడైన సంరక్షకుడి చేతుల్లోకి వెళ్లాడు. అతను ఆ చిన్నారిని రోజూ కొట్టేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు. ఆ నరకాన్ని తట్టుకోలేకే ఆ పిల్లాడు అలా పొలంలో మోకరిల్లి తనకు తెలిసిన విధంగానే దేవుణ్ణి సహాయమర్థిస్తున్నాడు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఆ పిల్లాడికి దేవుని మీద ఉన్న అచంచలమైన నమ్మకం అది. ఆ బాలుడు మతగురుతో ఇలా అన్నాడు, నేను అన్ని పదాలను తీసుకుని అన్ని అక్షరాలను చెపితే బహుశా ఆయన వాటన్నింటినీ కలిపి నేనేమి చెప్పాలనుకున్నానో అర్థం చేసుకుంటాడేమోనని. వాలో ఆ పిల్లాడికి గొప్పగా ప్రార్థించే పదాలు రాకపోవచ్చు, కాని అక్షరాలు తెలుసు. ఆ అక్షరాలను దేవునికి అర్పిస్తే దేవుడే స్వయంగా వాడితో ఒక అర్థవంతమైన ప్రార్థనను సృష్టించి తన బాధను అర్థం చేసుకుంటాడనే ఆ అమాయకమైన కాని ఎంతో శక్తివంతమైన విశ్వాసం నిజంగా అద్భుతంగదా. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? అదే విభాగం 4. మాట్లాడే పదాల కన్నా చిత్తశుద్ధి ముఖ్యం. ఈ చిన్న కథ మనకు ఒక గొప్ప వేదాంతపరమైన పాఠాన్ని నేర్పుతుంది. దీని అర్థమేమిటంటే, చిత్తశుద్ధితో కూడిన ప్రార్థన అంటే మనం మాట్లాడే పదాల కన్నా మన హృదయంలోని ఉద్దేశ్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడు ఆ అక్షరాలను ఖచ్చితంగా కలిపి అర్థం చేసుకోగలడు, ఎందుకంటే ఆయన చూసేది ఆ పిల్లాడి చిత్తశుద్ధిని. అందమైన ఆకర్షణీయమైన వాక్యాలు లేకపోయినా స్వచ్ఛమైన మనసు, సరైన ఉద్దేశ్యముంటే చాలు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది పెదవులు మరియు హృదయం మధ్య ఉన్న తేడాను అద్భుతంగా చూపిస్తుంది. మన పెదవులు పలికే పదాలు కేవలం మన బాహ్య ప్రదర్శన మాత్రమే. కాని మన హృదయమనేది మన అంతర్గత ఉద్దేశ్యానికి,
మన ఆశయానికి ప్రతిరూపం. దేవునితో అయినా లేదా మన తోటివారితో ఎలాంటి నిజమైన బంధమైనా సరే పెదవుల ద్వారా వచ్చే అందమైన పదాల కంటే హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన ఉద్దేశ్యాన్నే ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటుంది. ఈ మొత్తం విశ్లేషణలో మనమెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సారాంశం ఒక్కటే: ఆయన మన ఉద్దేశ్యాన్ని వింటాడు. మనం ఎంత గొప్ప పదాలతో ప్రార్థిస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆయన కొన్నిసార్లు మన పెదవుల నుండి వచ్చే మాటలను పట్టించుకోకపోవచ్చు, కానీ మన హృదయంలో ఏముందో, మన అసలు ఉద్దేశ్యం ఏమిటో ఆయనకు ఎప్పుడూ తెలుస్తుంది. వాక్చాతుర్యం కన్నా చిత్తశుద్ధే ఎప్పుడూ అత్యున్నతమైనది. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నతో ఆలోచిద్దాం. మన మాటలు నిజమైన చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తాయా, లేదా కేవలం పదజాలాన్ని మాత్రమేనా? ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ మనం ఉపయోగించే పదాల వెనుక నిజమైన స్వచ్ఛమైన భావోద్వేగముందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం ఏ పదాలు ఉపయోగిస్తున్నాం అన్నదానికన్నా ఆ పదాల వెనుక ఉన్న ఉద్దేశ్యమే మనల్ని నిజంగా నిర్ణయిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈ ప్రదర్శనను ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మాతోనే ఉండండి.